ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారాయన. నన్ను చెప్పుతో కొట్టడం కాదు, కేసీఆర్ను స్తంభానికి కట్టి మీ కేటీఆర్ను చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు మహిళగా బతకడం నేర్చుకోవాలని కవితకు సూచించారు. లేకపోతే మహిళవని తాము కూడా మర్చిపోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించారు. బాగా అయ్య సంపాదించింది మేసి కళ్ళు నెత్తికెక్కి పోయి ఢిల్లీలో సారా వ్యాపారం చేసి రేపో మాపో జైల్లో పడతావు. నీకు చెరుకు ఫ్యాక్టరీలు తెరిచేది లేకుంటే 100 రోజులు తెరిపిస్తానే ఏంటికన్నావు? నోరు మూసుకొని వడుండు ఫామ్ హౌస్ లా ఇటు దిక్కొచ్చి మాట్లాడక ఎక్కువ తక్కువ ఇంత ఉంటది పొట్టిది ఇంత ఉంటది. నన్నట్టు చెప్పుతాడు కొడుతుందట. అందుతానా అవ్వ నేను అందుతానా? మీ అయ్యను ముఖ్యమంత్రి చూసుకొని చెల్ల నిలుగుతున్నారు. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి పోయినాక పంది కూడా దేకదు నేను. చెరుకు ఫ్యాక్టరీ ఎట తెరవల్లో తెలియకపోతే 100 రోజుల్లో తెరుస్తాను ఏంటికన్నది మరి చెప్పరావా? ఈ పొట్టిదానికి ఎప్పుడు రానా? దేశంలో బంద్ అయిన చెరుకు ఫ్యాక్టరీలు అనేకం తెరిచినాం. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో తెరిచినాం, కర్ణాటకలో తెరిచినాము, మహారాష్ట్రలో తెరిచినాము. ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఇచ్చినాము. నీ అయ్యకి చేతగాలే, నీకు చేతగాలే, కాంగ్రెస్ వానికి చేతగాలే, తెలుగుదేశం పోడికి చేతగాలే. 35 ఏళ్ల పోరాటం పసుపు రైతులది. ఎవడు తెచ్చిండు? ఈ మునగాడు తెచ్చిండు పసుపు పోడు, జాతీయ పసుపు పోడికి వచ్చి చెప్పుతోడు కొట్టుడు కాదు, నా చెప్పుల కాడ వడుండు నేర్పిస్తా రాజకీయం ఎట్లా చేయాలను. ఓకే దొరసానివని ఓడి దొరమ్మ కాలు కింద పెడతా మీ అయ్యని, నా కాలు పూటు కింద పెడతా మీ అయ్యని. ఎక్కడ దొర ఎవడు దొర అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు మూసుకొని వడుండు. మహిళ లెక్క బతుకుడు నేర్చుకో, లేకపోతే నువ్వు మహిళవని మేము కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఎవరైనా సారా వ్యాపారాలు చేసుకుంటారా? తలకాయ మోకాలు ఉన్నదా నీకు? చెరుకు ఫ్యాక్టరీ ఎట్లా తెలుస్తామంటే నీకు మీ అయ్యకి ప్రభుత్వం నడిపించుడు తెలిస్తే చెరుకు ఫ్యాక్టరీలు ఎట్లా తెలుస్తామో నీకు తెలుస్తుంది. మరి నీకు ఎట్లా తెలుస్తామో తెలియకపోతే 100 రోజుల్లో తెలుస్తాను ఎట్లా చెప్పినావు? నేను నోరా మోరా? బాగా అయ్య సంపాదించింది మేసి కళ్ళు నెత్తికెక్కి పోయి ఢిల్లీలో సారా వ్యాపారం చేసి రేపో మాపో జైల్లో పడతావు. నీకు చెరుకు ఫ్యాక్టరీలు తెరిచేది లేకుంటే 100 రోజుల్లో తెరిపిస్తానే ఏంటికన్నావు? నోరు మూసుకొని వడుండు ఫామ్ హౌస్ లా ఇటు దిక్కొచ్చి మాట్లాడక ఎక్కువ తక్కువ ఇంత ఉంటది పొట్టిది ఇంత ఉంటది. నన్నట్టు చెప్పుతాడు కొడుతుందట. అందుతానా అవ్వ నేను అందుతానా? ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నన్ను చెప్పుతో కొట్టడం కాదు, కేసీఆర్ను స్తంభానికి కట్టి మీ కేటీఆర్ను చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు మహిళగా బతకడం నేర్చుకోవాలని కవితకు సూచించారు. లేకపోతే మహిళవని తాము కూడా మర్చిపోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించారు. ఉద్యోగాలు వేల కాంగ్రెస్ వానికి చేతగాలే, తెలుగుదేశం పోడికి చేతగాలే. 35 ఏళ్ల పోరాటం పసుపు రైతులది. ఎవడు తెచ్చిండు? ఈ మునగాడు తెచ్చిండు పసుపు పోడు, జాతీయ పసుపు పోడికి వచ్చి చెప్పుతోడు కొట్టుడు కాదు, నా చెప్పుల కాడ వడుండు నేర్పిస్తా రాజకీయం ఎట్లా చేయాలను.